లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. సాధారణ రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షలతోటి దాన్ని వక్రీకరించి లేనిపోని కథలు అల్లి ఒక 18 ఏళ్ల అబ్బాయిని ఆ అబ్బాయి జీవితం మీద ఒక చెరగని ముద్ర వేసే ప్రయత్నం చేసి సిదిరి అప్పలరాజు గారిని అదే విషయంలో విష ప్రచారం చేసి కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నవే. జైలు లోపలికి పంపించినటువంటి ఘనత ప్రస్తుత కూటమి ప్రభుత్వానిదే. ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. వాళ్ళ కుటుంబంపై లేనిపో నిందలు వేయడం, నోరు మస్తాడు పెకనా, ఆయనపై కక్ష సాధింపులు తీసుకోవడం అంటే ఆయన చేయని తప్పుకి ఇది అన్యాయం కాదా? మాకు స్టోరీ మార్చేస్తా వెళ్ళు. ఓకే సెకండ్ అండి. అసెంబ్లీకి రావాలి అంటే ముత్తదు గారికి ప్రణామాలు. మాది ప్రధాన ప్రతిపక్షం. అటు చూడు బే. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కానని వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ చెప్పారు. అని చిలకకి చెప్పినట్టు చెప్పినా 40% ఓట్లు ప్రతిపక్షం. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఎవరిచ్చాడ్రా మినిస్ట్రీ ఆడికి? అసెంబ్లీలో ఉన్నది 2 పక్షాలు. ఏమిటో ఒకటి పాలక పక్షం, 2 ప్రతిపక్షం. మాకు తెలుసులేరా. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్ గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. రోజా గారు మిమ్మల్ని సోషల్ మీడియాలో అటాక్ చేస్తూ ఉంటారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సోషల్ మీడియా విపరీతమైన ట్రోల్ చేస్తుంటారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. రోజా అంటే హార్ట్ ఫేవరెట్ సోషల్ మీడియాకి. సో ఈ ట్రోలింగ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అనిపిస్తుంది. అబ్బా ఏమి చెప్పినావే సింపుల్ గా తీసుకుంటారా? పెయిన్ అనిపించదా, బాధ అనిపించదా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అది ఒకప్పుడు అనిపించేది, ఇప్పుడు వాళ్ళని చూసి సిల్లీ గాయ్స్. ఏంట్రో గొంతులేస్తుంది. కొత్తలో పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఏంట్రా అసలు మనం ఎవరో వీళ్ళకి తెలియదు, మన గురించి ఏం తెలీదు, మనని ఎందుకు తిడుతున్నారు అని అనిపించేది. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఎవడు ఏం మాట్లాడినా కూడా వాడి కర్మ. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? వాడికి ఏంటి, వాడికి ఏదో జబ్బు ఉంది, మెంటల్లీ వాడు ఏదో హీల్గా ఉన్నాడు కాబట్టి ఇలాంటివి చేస్తా. రోల్ రివర్స్. లేదు నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. అసలు లోకేష్ గాడు ఒక పిల్ల పిత్రి గాడు, కానీ మా ఫ్యామిలీతో మా ఫ్రెండ్స్తో పర్సనల్ ఈవెంట్స్ లో కూడా నువ్వు దూరి మరీ మాట్లాడుతున్నావు అంటే ఫ్లాష్ బ్యాక్. మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టారు అంటే అది అనుకుంటాను. అది చెప్పి పడేస్తా గానీ దాని తర్వాత ఎవడేం మాట్లాడుతున్నాడో అస్సలు పట్టించుకో. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. జబర్దస్త్ నుంచి ఒకటి తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోటి ఎవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ట్విట్టర్ చూడటం, అందుకే నేను ఇంత హ్యాపీగా ఉంటాను, ఇలా గ్లామర్ మెయింటైన్ చేస్తాను. ట్విట్టర్ రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడతాం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.